హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారు గదా! నేను గూడా మంచిగున్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ జేసేటోళ్ళు, లైక్ జేసేటోళ్ళు, కామెంట్ జేసేటోళ్ళు అందరికి గూడా నేను పేరు పేరున ధన్యవాదాలు చెప్తానా. సుత్తారు గదా! ఇగ పొద్దునైతే అయిందంటే మనం ఏం జేత్తాం? ఇగ కిచెన్‌లోకి పోతాం. కిచెన్‌లోకి పోయిన తర్వాత వంట పని, ఇంటి పని ఇగ 2, 3 గంటలు ఆ కిచెన్ నుంచి కదిలేది లేదు. ఆ కిచెన్ నుంచి బయటికొచ్చేదే లేదు. గట్లయితే ఉంటది. ఇగ లేచిన వెంటనే కిచెన్‌లో విండో తీత్తా. మస్తు మంచిగా వాతావరణం సల్లగా కనబడతది. మంచిగా అనిపిత్తది. ఇయాలైతే 5-10 నిమిషాలు అయిపోయే, పిల్లలకి ఎంతో ఇష్టంగా తినే, మనం గూడా ఎంతో ఇష్టంగా తినే బన్ దోశ అయితే చేసి చూపిత్తా. మస్తు సింపుల్‌గుంటది. ఇంగ్రీడియెంట్స్ గూడా మన ఇంట్లో ఉండేటియే మీకైతే చూపిత్తా. అంతే కాకుండా తమిళ్ కూడా చదివారు గదా! అసలు అక్కకు యూట్యూబ్ నుంచి సాలరీ వత్తాందా? అక్కేం చెప్తలేదు. ఏంది కథ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. చూత్తారు గదా! మనమైతే ఫస్ట్ రెసిపీలకు పోదాం. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకున్నా. అందులో ఒక కప్పు నేను ఉప్మా రవ్వ ఏసుకుంటాను. బొంబాయి రవ్వ అంటాం గదా! అదైతే ఏసుకుంటాను. ఏసుకున్న తర్వాత హాఫ్ కప్పు పుల్లటి పెరుగేసుకోవాలి. తియ్యటి పెరుగైతే మంచిగుండది. పుల్లటి పెరుగైతే మంచిగుంటది. పుల్లటి పెరుగు అప్పటికప్పుడే చేసుకోవచ్చు. అంత పెద్దగా పనేం పడది. మన చట్నీ మిక్సీ పట్టేలోపు ఇది అయిపోతది. మస్తు ఈజీగుంటది. ఇక్కడ నీళ్లు పోసుకొని దీన్ని ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకోవాలి. నేనైతే నానబెట్టుకుంటా. అంతలోపు వేరే కాముంటది గదా! పనుంటది గదా! అదైతే చేసుకుంటా. అంటే బియ్యం పెట్టడం అవన్నీ ఉంటాయి గదా! మనకైతే. అంతలోపు ఇది నానబెట్టేసి మనం పక్కన పెట్టేసి, అంతలోపు మన చట్నీ, గిట్నీ అవన్నీ చేసుకునేలోపు ఇది నానిపోతది. చూత్తారు గదా! గిట్లయితే నీళ్లు పోసుకొని మంచిగా కలుపుకోవాలి. అయితే చాలా మందికొచ్చిన డౌట్ ఇదే. అక్కకు వీడియో లెంత్ మస్తు పెద్దగా పెడతాంది. అక్క మాట్లాడుతాంది గంత మంచిగా. అంటే ఎడిటింగ్ జేసి, రికార్డ్ జేసి అంతసేపు మాట్లాడడం అదసలు పాసిబుల్ గాదు. మీరు మస్తు ఓపిక అక్క మీకు అని జెప్పి అందరూ కాంప్లిమెంట్స్ ఇత్తారు. ఒక్కరికి ఇయ్యలేం గదా సమాధానం. అందుకని జెప్పి ఈ వీడియో ద్వారా అందరికి గూడా నేను థాంక్స్ జెప్తానా. చూత్తారు గదా! ఇక్కడైతే చుక్క కూర, తోటకూర 2 గూడా తీసుకున్నా. ఇక్కడైతే ఎగ్స్ అయితే ఉడకబెట్టినా మా ఆయన కోసం. 5 ఎగ్స్‌లల్లా నేను ఒక్క ఎగ్గు తింటా. మా ఆయన మిగతాయన్నీ తినేస్తాడు. ఇక్కడ బియ్యమైతే ఎక్కిచ్చిన. గ్రీన్ టీ గూడా పెట్టేసిన. పిల్లలకైతే నీళ్ళైతే వేడైతానయి. చూత్తారు గదా! ఈ 4 గిన్నెల స్టవ్ తీసుకున్నప్పుడు మా అత్తయ్య అయితే అన్నది, "4 గిన్నెలు, 3 గిన్నెలు ఎందుకే 2 గిన్నెలది సరిపోతది." అది ఇది అని చెప్పి మా అత్తయ్య అయితే అన్నది. కానీ ఇంట్ల పని పిల్లలున్న దగ్గర ఇంట్ల పని ఎక్కువుంటది గదా! కాబట్టి తొందరగా అయిపోవాలంటే 4 గిన్నెలది కావాలని చెప్పి నేను అది తీసుకున్నా. మంచిగా పనికొత్తాంది. ఇగ మా ఆయనకైతే గ్రీన్ టీ పెట్టేసిన. హనీ కొద్దిగా నిమ్మరసం ఏసి, బ్రెడ్, పీనట్ ఇచ్చేసిస్తే, ఇగ మా ఆయనైతే జిమ్‌కి పోయిండు. మా పిల్లలైతే ఇగ 6 గంటలు లేపితే కొద్దిసేపు చదువుకున్నారు. ఇగ వాళ్ళైతే రెడీ అయితారు. ఇక్కడైతే నేను బందోష కోసం చట్నీ అయితే ఏత్తాన. పల్లి చట్నీ సింపుల్‌గా ఏత్తాను. ఏం ఎత్తలేను. పల్లీలు, పచ్చిమిర్చి, జీలకర్ర, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు సింపుల్‌గా ఏత్తాన. ఇగ గిట్లయితున్నది. ఎందుకంటే మనం బందోషాలనే ఎక్కువ ఎత్తానం కాబట్టి ఇందులో నేను తక్కువ ఎత్తాన ఇంగ్రీడియెంట్స్. ఇగ బన్ దోస కోసమైతే ఇక్కడ మనమైతే నానబెట్టుకున్నాం గదా! ఈ బొంబాయి రవ్వ. ఈ నానబెట్టుకున్న బొంబాయి రవ్వను మిక్సీలో అయితే యేసుకుంటాను. మిక్సీలో యేసుకొని మెత్తగా పేస్ట్ లెక్క చేసుకోవాలి. మంచిగా కొద్దిగా నీళ్ళు కలుపుకొని మనము మీకైతే చూపిత్తా. ఇక్కడైతే మిక్సీలో అయితే యేసుకొని ఒకసారి మనం మిక్సీ అయితే పట్టేసుకోవాలి మంచిగా. అయితే అందరికొచ్చిన డౌట్ గిదే. అక్కకు వీడియో లెంత్ ఎక్కువుంటాంది. ఆహ్, మంచిగానే వ్యూస్ వత్తానయి. అక్కకు రెవెన్యూ వత్తందనుకుంటా. అసలు మానిటైజేషన్ అయిందా అక్కకు అని జెప్పి చాలామంది అడుగుతారు. నిజంగా మీకవన్నీ జెప్పాలంటే కొన్ని విషయాలు మీకు జెప్పాలి గదా! అంటే లాస్ట్ ఈ వీడియో ఎండింగ్‌లో మీకు నాకెంత అత్తంది, ఏంది కథ అనేది గూడా మీకు జెప్తా. అసలు నాకు ఒక్కొక్క వీడియోకు ఎంతత్తంది వాచ్ అవర్స్, ఎంత మనీ అస్తందనేది గూడా మీకు జూపిత్తా. చూత్తారు గదా! ఇక్కడైతే మిక్సీ అయితే మంచిగా పట్టుకున్నా మెత్తగా. చూత్తారు గదా! ఇగ మళ్ళా పిల్లలకి గిట్లనే ప్లెయిన్‌గా ఇత్తే ఏం ఎల్దిచ్చినట్టుంటది. అందుకని జెప్పి ఇందులో మనము కూరగాయలు, ఆకుకూరలేసుకోవాలి. మస్తు టేస్టీగుంటది. మా పిల్లలైతే 2 తినిపోయిర్రు. ఫస్ట్ అయితే మా చిన్నోడు నేను యాపిల్ తీసుకపోతా అన్నాడు. ఆపిల్ తీసుకపోతా అన్నాడు. నిన్న గూడా ఆపిల్ తీసుకపోయిండు. ఇయాల గూడా ఆపిల్ తీసుకపోతా అన్నాడు. సరే అని జెప్పిన. ఇవి నేను జేసేలోపు టిఫిన్ బాక్స్‌లో కట్టించేలోపు అంటే వాళ్ళ అన్నయ్యకి టిఫిన్‌గా బాక్స్ కట్టించేలోపు మమ్మీ నాకు గూడా ఒకటి గావాలని జెప్పి తిన్నాడు. తిన్నడో లేదో మళ్ళీ ఒకటి గావాలన్నాడు. ఇగ మా పెద్దోడు గూడా తిన్నాడు. ఇద్దరు 2 తినేసి ఎళ్ళిపోయిర్రు. అంత టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీ పిల్లలకు చేసి పెట్టండి. చూత్తారు గదా! ఇక్కడ సన్నగా దురుముకున్న క్యారెటు, దాంతో పాటు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు. మీకిష్టం ఉంటే బీట్రూట్ ఏసుకోవచ్చు. మన ఆనపకాయ, సొరకాయ ఉంటది గదా! అది ఏసుకోవచ్చు. మీ సొరకాయతోని గూడా నేను మంచి హెల్తీ ఫుడ్ చేసి జూపిచ్చిన మీకు. అది గూడా ఎవరైనా చూడకపోతే అది డిస్క్రిప్షన్‌లో ఇత్తా. చూడండి. చూత్తారు గదా! ఇట్లా ఏసుకున్న తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్ ఏసుకోవాలి. బేకింగ్ పౌడర్ గాదు బేకింగ్ సోడా. బేకింగ్ సోడా ఏసుకోవాలి. తర్వాత ఉప్పేసుకోవాలి. ఉప్పేసుకొని మనమైతే మంచిగా గలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇగ ఆ తర్వాత మనము చిన్నగా బ్రెడ్ లెక్క రెడీ చేసుకొని, బన్ లెక్క రెడీ చేసుకొని, మన పిల్లలకి సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా ఉందని చెప్పి, సూపర్ ఉందని మమ్మీ అని చెప్పి తినేస్తారు. ఏమంటారు టిఫిన్ బాక్సులు ఖాళీగా తీసుకొనత్తరు. చూత్తారు గదా! అయితే అసలు మ్యాటర్ చెప్తలేను గదా! అసలు ఏంది అక్క అసలు మానిటైజేషన్ అయిందా అని కొంతమంది డౌట్ వత్తాంది.
మానిటైజేషన్ అయితే అయిపోయి కనీసము నాకు జనవరిలోనో, డిసెంబర్‌లోనో అయింది. డిసెంబర్‌లో అయింది. గుర్తు కూడా లేదు. డిసెంబర్‌లో అయింది. ఆ డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు నాకు మనీ అయితే వచ్చిందా? రాలేదా? అనేది ఒక డౌటు. మానిటైజేషన్ అయితే అయిపోయింది. మీకు తెలిసిందే. మానిటైజేషన్ డిసెంబరు 25, 26 అట్లా ఆ టైంలో అయింది నాకు. ఆ తర్వాత మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఏందంటే $10 కావాలి. చాలామందికి తెలవనికి ఇదే విషయం. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు $10 కావాలి. కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. మానిటైజేషన్ అయిపోయిన తర్వాత అసలు ఏందక్క ప్రాసెసు? అంటే ఎంతోమంది ఎన్నో టెక్ ఛానెల్‌లున్నాయి. ఎవరో ఎంతోమంది ఎన్నో ఎన్నో చెప్తారు. కానీ వాళ్ళు చెప్పింది వేరే. మనము పర్సనల్‌గా అంటే మనము ఇంట్లో ఉండే వంట చేసే లేడీస్ చెప్తే అది నిజం, అందులో నిజం ఉంటది గదా! అందుకని చెప్పి మీకైతే చెప్తా. అన్ని డౌట్ క్లారిఫై చేత్తా. ఇక్కడైతే నేను బందోష్ అయితే ఎత్తానా. అంటే చిన్న మనం పోపు పెట్టుకునేది ఉంటది కదా! అందులో కొద్దిగా ఆయిలే తీసుకున్న. ఆ తర్వాత ఈ బ్యాటర్ ఏసుకొని మంచిగా మూత పెట్టుకొని వితిన్ 1, 2 నిమిషాలనే అయిపోతదది. ఎక్కువసేపు మనము ఏమంటారు ఉడికించాల్సిన అవసరం కూడా లేదు. సింపుల్‌గా అయిపోతది. కానీ టేస్ట్ మాత్రం నిజంగా మస్తు యమ్మీ యమ్మీ ఉందని తింటారు. దీనికి పల్లి చట్నీ అయినా పర్వాలేదు, టమాటా చట్నీ అయినా పర్వాలేదు. అయితే నాకు మానిటైజేషన్ అయితే డిసెంబర్ 26 తారీఖు అయింది. $10 ఎప్పుడయిందని గూడా అడిగారు కొంతమంది. నిన్న గూడా ఒక సిస్టర్ అడిగింది. $10 కావడానికి కనీసం నాకు 20, 25 రోజులు పట్టినట్టుంది. నాకంత గుర్తుకు లేదు. కనీసం ఇది ఏడో నెల అంటే కనీసం 7 మంత్స్ అయితాంది. నాకైతే గుర్తుకు లేదు. 20, 25 డేస్‌లో అయిపోయినట్టున్నది. తర్వాత $10 అయిపోయింది. $10 అయిపోయిన తర్వాత నాకైతే మీకు తెలిసిందే పాన్ కార్డ్ కావాలి. $10 అయిపోయిన తర్వాత మనకైతే అయిపోయిన తర్వాత పాన్ కార్డు, యాడ్సెన్స్ పిన్ను ఇవన్నీ గూడా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటది. ఆ పాన్ కార్డ్ కోసం ఎంత ట్రబుల్ అయిందో మీకు తెలిసిందే. మా ఆయన ఫేకు పాన్ కార్డ్ తీసుకొచ్చేసరికి నాకది కొంచెం ప్రాబ్లమ్ అయింది. అట్లా అట్లా జరిగిపోయింది. మీకు తెలిసిందే. చూత్తారు గదా! బందోష్ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత యమ్మీగున్నదో అంత టేస్టీగా గూడా ఉంటది. పిల్లలకైతే ఇచ్చేసిన. ఆళ్ళు స్కూలుకెళ్ళిపోయిర్రు. డ్రాప్ జేసిన. ఇంటికొచ్చిన. ఇంటికొచ్చిన తర్వాత ఇక్కడైతే నేను నా బ్రేక్‌ఫాస్ట్ అయితే చేత్తాన. చూత్తారు గదా! బందోషే తినలేదా అక్క అనుకుంటారు గదా! నేను తినలేదు. మా పిల్లలకు, మా ఆయనకే ఇచ్చేత్తాన. ఇక్కడైతే నేను తోటకూర, కొద్దిగా చుక్కకూర కలిపి ఈరోజు ఉల్లి కారంతోని నేనైతే తోటకూర, చుక్కకూర కర్రీ అయితే చేత్తాన. మస్తు టేస్టీగుంటది. ఇక్కడ చూత్తారు గదా! అచ్చా పెద్ద పెద్ద ఒక ఒక ఉల్లిపాయ పెద్దది మంచిగా కడిగేసుకున్న. అల్లనే పచ్చిమిర్చి ఏసుకున్న. కొద్దిగా జీలకర్ర ఏసుకున్న. కొద్దిగా వెల్లుల్లేసుకున్న. కొద్దిగా కారం వేసుకున్న. కొద్దిగా ఉప్పేసుకున్న. కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మిస్ అయినాయి. అందుకే మీకు మంచిగా చెప్తాన. ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, కారం ఇవన్నీ ఏసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న దాంతోనే మనం కర్రీ చేసుకుంటాం. సూపర్ టేస్టీగా ఉంటది. ట్రై చేయండి. ఇది పాలకూరతో చేస్తే ఇంకా టేస్టీగా ఉంటది. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేసిన. ఆయిల్ అయితే ఏసుకుంటానా. ఏసుకున్న టైంలో మా ఆయనైతే జిమ్ నుంచి వచ్చిండు. ఒక్కదానివే చేసుకుంటానావా అని చెప్పి మా ఆయనైతే సాయం చేత్తా అన్నాడు. సరే అని చెప్పి నేనైతే మా ఆయనకు లంచ్ ప్రిపరేషన్ చేత్తాన. అంటే మా ఆయన ఇది తిననని చెప్పిండు. ఇయాల నుండి ఇంకా వెరైటీ వెరైటీ డైటింగ్ చేత్తా అన్నాడు. ఆయన డైటింగ్ చేయడం గానీ నాకైతే మస్తు పని పడుతుంది. ఇక మా ఆయనైతే డైటింగ్ మీద డైటింగ్‌లు, ఫుడ్‌ల మీద ఫుడ్‌లు చేయమని చెప్తాండు. ఇక్కడ చూత్తారు కదా! ఆయిల్ అయితే వేడైంది. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి ఏసుకున్న. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం గదా! అది గూడా ఏసుకోవాలి. మా ఆయన జేత్తాండు. నేను వేరే పని జేత్తానా. ఖాళీగా అయితే కూసోలేదు. వీడియో తీత్తారా. దాంతో పాటు మా ఆయన కోసము సలాడు అవన్నీ గూడా ప్రిపరేషన్ జేత్తానా. ఇక్కడ పసుపు, కారం అవన్నీ ఏసుకొని, ధనియాల పౌడర్ ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకొని ఆయిల్ మీదకొచ్చే వరకు ఉంచుకోవాలి. అయితే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు $10 అయితే కావాలి. $10 అయిపోయిన తర్వాత మనకు ఏమైతదంటే యాడ్సెన్స్ పిన్ను దాంతో పాటు మనకు పాన్ కార్డ్ అవన్నీ గూడా అప్లై చేస్తే యాడ్సెన్స్ పిన్ అత్తది. యాడ్సెన్స్ పిన్ వచ్చిన తర్వాత మనకైతే $100 కావాలి. కనీసం $100 కావాలి. $100 అయిన తర్వాత అప్పుడైతే మనకు రెవెన్యూ అనేది వస్తది. చూత్తారు గదా! ఇక్కడైతే ఆయిల్ అయితే మీదికొచ్చేసింది. ఇప్పుడు సన్నగా గడిగేసుకున్న మనం తోటకూర గానీ, పాలకూర గానీ, చుక్కకూర గానీ ఏమైనా ఏసుకోవచ్చు. నేనిక్కడైతే తోటకూర, కొద్దిగా చుక్కకూర ఏసుకుంటానా. ఏసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం మంచిగా చూసుకోండి. పిల్లలు మాత్రం ఎప్పుడు గదే తోటకూరల పప్పు, తోటకూర అవన్నీ ఎయకండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇట్లా ఎయండి. సూపర్ టేస్టీగుంటది. ఇట్లయితే చేసుకున్న. ఇగ అంతలోపు మా ఆయనకైతే సలాడ్ అవన్నీ గూడా ప్రిపేర్ జేసి ఇచ్చేసిన. గిట్లయితున్నది. అయితే మరి నాకైతే రెవెన్యూ వత్తందా అని మీరు అనుకుంటారు గదా! నాకైతే రెవెన్యూ వత్తలేదు సిస్టర్. ఎందుకంటే నాది డిసెంబర్ 26 తారీఖు నుంచి ఈ రోజు వరకు నేను వీడియోస్ పెడతనే ఉన్నా.
లెంత్ ఎక్కువ ఉందని అనుకుంటారు కదా మీరు. అయితే ఎక్కువ మనీ కూడా వస్తుంది, అక్కకి ఎప్పుడో రెవెన్యూ వచ్చి ఉంటుంది, చెప్తలేదని అనుకుంటారు కదా. నాకు అసలు రెవెన్యూ వస్తలేదు సిస్టర్. ఎందుకంటే నాది లెంత్ ఎక్కువ ఉన్నంత మాత్రాన వీడియో ఎండింగ్ వరకు చూడాలి కదా, అంతేకాకుండా వైరల్ కూడా చేయాలి కదా. అట్లా కూడా వైరల్ అయితలేదు. అంతేకాకుండా లెంత్ ఎక్కువ ఉన్నా కూడా నా వీడియోస్ ఎవరు చూస్తలేరు, సగం సగమే చూస్తారు. కాబట్టి ఎక్కువైతే నాకు రెవెన్యూ అయితే రాలేదు ఇంతవరకు. నాకు ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసి 7 మంత్స్ వెళ్ళి ఇప్పుడు 8 మంత్స్లో పడ్డా కూడా నాకు ఇంతవరకు రెవెన్యూ అయితే రాలేదు. మీకైతే డౌట్ క్లియర్ అయిపోయిందా? ఇక్కడ చూస్తారు కదా, పిల్లలైతే స్కూల్ వేయరు, మా ఆయన ఆఫీస్కి పోయిన తర్వాత ఇంటి పని ఎట్లున్నదో, వంట పని ఎట్లున్నదో మీరు చూసారు కదా. ఇక ఇక్కడైతే నిన్న నైటు కూరగాయలు తీసుకొచ్చిండు, అవన్నీ అయితే క్లీన్గా పెట్టేసుకున్నా. చూస్తారు కదా, మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయింది. అంటే మా ఆయన డైటింగ్ కోసం కావాల్సిన ఫుడ్ అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాడు, కూరగాయలు తీసుకొచ్చుకున్నాడు. ఇక ఫ్రిడ్జ్ అయితే ఫుల్ అయిపోయింది. ఈ ఫ్రిడ్జ్ తీసుకునేటప్పుడే అన్న నేను డబల్ డోర్ దద్దు, సింగిల్ డోర్ అయితే మనకు సరిపోతుంది, ఎందుకంటే కూరగాయలు ఎక్కువ తీసుకుంటాం కదా అని చెప్పి మా ఆయన చెప్తే తినలేదు. ఎప్పుడు కానీ నా మాట వినడు. ఆ తర్వాత అనుకుంటాడు, రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయ్యేలోపు మన పైసలు ఖర్చు, టైం వేస్ట్, గట్లయితే ఉంటుంది మా ఆయనది. డబల్ డబల్ పని చేస్తాడు. ఇక్కడ ఉల్లిపాయలు కూడా తీసుకొచ్చిండు. ఆ ఉల్లిపాయలు అయితే మొత్తం కలిపి, ఉల్లిపాయలు పొటాటోస్ అయితే కలిపి పెట్టద్దు, మీకు తెలిసిందే ఖరాబ్ అయిపోతాయి పొటాటోస్, వేరు వేరు పెట్టాలి. అయితే చాలామందికి ఇదే డౌట్, నాకు రెవెన్యూ వస్తుందని. నాకైతే రావట్లేదు సిస్టర్, ఎందుకంటే $100 కావాలి కదా. $100 అయితే ఖచ్చితంగా రెవెన్యూ వస్తుంది. నాకు $100 కావడానికి కనీసం ఒక 28 వరకు ఉన్నది నాకు ఇంకా. అంటే 28 కావాలి, 28 కావాలి, 28, 30 కావాలి. కాబట్టి $30, $28 కావాలి. కాబట్టి ఇంకా అది 2 నెలలు పడుతుందో, ఒక నెల పడుతుందో, 10 రోజులు పడుతుందో తెలియదు. ఎందుకంటే వైరల్ చేసిన దాన్ని బట్టి, చూసిన దాన్ని బట్టి నాకైతే రెవెన్యూ వస్తుంది. ఇంతవరకైతే నాకు $100 కాలేదు. ఇప్పుడు మీకైతే డౌట్ క్లారిఫై అయింది కదా సిస్టర్. ఇంకేదన్నా ఉంటే అడగండి. చూస్తారు కదా, ఇక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత పాల గిన్నెలు, మిగిలిపోయిన చట్నీలు, ప్లేట్సు అవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ఇలా గిన్నెలతో పాటు నేను బట్టలు కూడా పిండుతాను. గిన్నెలు మస్తున్నాయి, దాంతోపాటు బట్టలు. చూస్తారు కదా, ఇవాళ వర్షం అయితే లేదు, కొద్దిగా వాతావరణం వేడిగానే ఉన్నది. అందుకని చెప్పి ఇవాళ బట్టలు అయితే పిండుతాను. ఇక బట్టలన్నీ బయట ఆరేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, స్నానం గినం చేసి రెస్ట్ తీసుకొని, ఇక ఆ తర్వాత సాయంత్రం పని అయితే చేస్తా. గిట్లయితే ఉంటుంది నా పని. ఇంత కష్టపడ్డా కూడా రెవెన్యూ వస్తుందా అంటే వస్తలేదు. ఎందుకంటే $100 కాలేదు కాబట్టి. చూపిస్తాను మీకు. ఎక్కడైతే 2 రోజుల కిందట 519 మంది వ్యూస్ చూసిర్రు. వాచ్ అవర్స్ అయితే 15.3 వచ్చింది. మనీ అయితే ₹9.36 వచ్చింది. ఇది నిన్ననే వేసిన, మీకు చూసిర్రు అనుకుంటా. ఇది మనకు 200 వరకు వచ్చింది. 9 వాచ్ అవర్స్ వచ్చింది. దీనికి ₹2.92. చూసిర్రు కదా, అన్ని వీడియోస్కు గిట్లనే ₹2, ₹3, ₹7 గింతే. ₹20 ఇంతవరకు రాలేదు. ఒక్క వీడియోకి కూడా రాలేదు. అంటే మానిటైజేషన్ కాకముందు నా వీడియో నా ఛానల్ మంచిగా ఉండే. అంటే నేను లవ్ స్టోరీ పెట్టినా కాబట్టి మంచిగా వాచ్ అవర్స్ వచ్చేది. తొందరగా 4000 వాచ్ అవర్స్ కూడా అయిపోయినాయి. ఎప్పుడైతే ఇక నా ఛానల్ మానిటైజేషన్ అయిందనే విషయం చెప్పినో లేదో అందరు వెళ్ళిపోయారు. నా పాత సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, రోజు చూసేటోళ్ళు అందరూ కూడా పక్కకి వెళ్ళిపోయారు. అంతేకాకుండా నా స్టోరీ కూడా అయిపోవడం, అది కూడా ఒక రీజన్ అయితే. కొంతమంది ఇక వెళ్ళిపోవడము కూడా అట్లా రీజన్ అయిపోయింది అన్నట్టు. కొంతమంది అయ్యో ఈమెకు మానిటైజేషన్ అయిపోయింది, ఏమో ముందుకు పోతుందేమో అని ఒకటి ఉంటుంది కదా, ఎంతో కొంత నెగిటివ్గా ఆలోచించేవాళ్ళు కూడా ఉంటారు కదా, గట్లయితున్నది. అయితే అట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇక అంతేకాకుండా నాకు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా లేదు, ఎందుకో ఏమో మరి అర్థం కావట్లేదు. ఇక గట్లయితున్నది. ఇక నాకైతే రెవెన్యూ రావాలంటే ఇంకా $28 వరకు కావాలి. ఇక అది 2 నెలలు అవుతుందా, 1 నెల అవుతుందా, 20 రోజులు అవుతుందా అన్నది ఇక వైరల్ చేసిన దాన్ని బట్టి, నా వీడియో చూసే దాన్ని బట్టి ఉంటుంది. అంతే. గట్లయితుంది. నా కష్టమైతే నేను చేస్తూనే ఉన్నా. వీడియోలు ఎంతున్నంత మాత్రాన నాకు ఎక్కువ వస్తాయి అని మీరు అనుకోవద్దు. మీకు చూపించినా కదా. ఇక గిట్లయితున్నది సిస్టర్. మీకు డౌట్ క్లారిఫై అయ్యి అనుకుంటానా. ఇక గిట్లయితున్నది. రేపటి వీడియో కలుస్తా. మరి ఇంకేమైనా డౌట్లు ఉంటే అడగండి. కావాలంటే నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇక అంతవరకు ఉంటా మరి. నమస్తే, సెలవు.